అందరికీ నమస్కారం. నేను మీ గంటి ఉష. నా మిత్రులకి, శ్రేయోభిలాషులకి, సబ్స్క్రైబర్స్‌కి మంచి మంచి కామెంట్స్ తోటి లైక్ చేస్తూ, షేర్ చేస్తూ, మీ అభిప్రాయాల్ని తెలియచేస్తున్నటువంటి నా శ్రేయోభిలాషులందరికీ కూడా కృతజ్ఞతలు, శుభాభినందనలు. మనకి 4 రోజులుగా ఒక వార్త వైరల్ అవుతోంది. ఏంటంటే టీవీ యాంకరు స్వేచ్ఛ ఆమె హఠాత్తుగా ఆత్మహత్య చేసుకున్నటువంటి వీడియో, ఆమె మృతి కూడా ఒక కలకలాన్ని సృష్టించింది. ఎందుకంటే టీవీ యాంకర్‌గా ఉన్నవాళ్ళు కావచ్చు, లేదంటే ఈ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియాలో పనిచేస్తున్న వాళ్ళు గానీ, సోషల్ మీడియాలో ఉండేవాళ్ళు గానీ, ఈ ముఖ్యంగా జర్నలిస్ట్ వర్క్ చేసే వాళ్ళల్లో గానీ సహజంగా పిరికితనం అయితే ఉండదు. పిరికితనం ఉండదు. అట్లాగే ఓటమిని యాక్సెప్ట్ చేసే కాన్ఫిడెన్స్ వచ్చి, ఓకే, ఎక్కడ ఎందువలనొచ్చింది అని ఆ ఓటమిని పోస్ట్‌మార్టం చేసి తిరిగి ఎలా సాధించాలి అన్న దానిలో ముందుకెళ్తారు కన్‌స్ట్రక్టివ్ ఆలోచనతో. అంతేగాని ఎలా ఫేస్ చేస్తాము ప్రపంచాన్ని అని గాని, లేదంటే కంప్లీట్‌గా విక్టిమైజేషన్ అయిపోయి నేను అన్ని చోట్ల బాధే పడ్డానని అనిపించుకోవడం గానీ, ఇలాంటి ఇంకా కొన్నుంటాయి. నన్నందరూ ఉపయోగించుకున్నారు. నా అభిప్రాయమే ఎవరికీ అక్కర్లేకుండా నన్ను బాధ పెట్టారు. ఇలాంటివేవో కొన్ని మానసిక దౌర్బల్యాలతోటి ఆత్మహత్యలు చేసుకునే రకాలైతే ఉండరు సహజంగా. అలాంటి రకాల వాళ్ళు ఇలా మీడియాలోకి వచ్చి ఇలాంటి జర్నలిస్టు వృత్తులు చేపట్టరు. ఎందుకంటే వాళ్ళు చాలా మందికి స్ఫూర్తినిస్తారు. ఇన్‌స్పైర్ చేస్తూ ఉంటారు చాలామందిని. అలాంటిది ఈ అమ్మాయి తాలూకు జీవితం అంతరించిపోవడం అన్నది ఎలా ఉన్నదనంటే, నిజమా అని ఇంకా నమ్మబుద్ధి అవ్వటం లేదు. ఎందుకంటే ఆమె చక్కతనంలోనూ, ఆమె తాలూకు చేసే పనిలో ఉండే నైపుణ్యంలోనూ, వాక్చాతుర్యంలోనూ, ముఖాభినయనంలోనూ అద్భుతం ఆవిడ. అటువంటి ఆవిడ ఎందుకు జీవితాన్ని ఇలా క్షణికమైన ఆవేశంలో నేల రాల్చేశారు అని అన్నది చాలా ఒక బాధనే కలిగిస్తోంది. మనందరం ఎంతండి కాసేపు అనుకుంటాం, అయ్యో, ఒక అమ్మాయి నిండు జీవితాన్ని ఇంత అర్ధాంతరంగా ముగించేసిందే అని బాధపడతాం. అంతేగాని ఆమె బిడ్డ తాలూకు బాధ ఎవరు తీర్చగలరు? అలాగే ఆమె తల్లిదండ్రుల తాలూకు బాధ ఎవరు తీర్చగలరు? ఇది చాలా, అంటే మాటల్లో చెప్పలేనటువంటి లోటండి ఇది. ఇది చాలా లోతుగా ఆలోచించవలసినటువంటి విషయం. ఒకటి, ఇప్పుడు వచ్చిన కథనాల్లో ఏంటంటే, ఆమె స్వేచ్ఛ తన సహజీవనంలో ప్రస్తుతం ఉన్నటువంటి పూర్ణచంద్రరావు అనే వ్యక్తి పెళ్ళి చేసుకుంటానని నమ్మబలికాడని, తర్వాత పెళ్లి ప్రసక్తి తీసుకొస్తే గొడవలు జరిగేవని, వాటి ద్వారానే విసిగిపోయి ఈమె ఈ పని చేశారు అని అంటున్నారు. కానీ ఇది ఇంకా ఎక్కడైనా సరే ఇంకా ఆలోచిస్తూనే ఉన్నారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఆమెది సహజ మరణం ఎలాగూ కాదు. అలాగే ఆత్మహత్య అని అంటున్నారు. ఆత్మహత్య కూడా కాదు. ఆమెది హత్యే అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచిస్తున్నారు. సరే, ఇలా ఉంచితే ఒక మాట అనుకుందాం. ఆమె మొదట ఒక వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఆ వివాహ బంధంలో గుర్తుగా ఒక పాప పుట్టింది. పుట్టిన తర్వాత వీళ్ళు విడాకులు తీసుకున్నట్టున్నారు. నేను ఒక విషయం ఆలోచిస్తానండి. ఇక్కడ మనం ఎవరైనా ఒక మాట చెప్పుకోవాలేంటంటే, పెళ్ళి చేసుకునే ముందే పెళ్ళిడికొచ్చిన పిల్లలకి
ఒక అవగాహన జరగాలి. ఇప్పుడు విడాకులకి అప్లై చేసుకున్న తర్వాత కౌన్సిలింగ్స్ ఇస్తున్నారు అందరూ. ఇప్పుడు జరుగుతోందది. కోర్టులో కూడా విడాకులకి అప్లై చేసుకున్న తర్వాత కేస్ ఫైల్ చేసుకున్న తర్వాత వీళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వండి ఒకసారి అని అంటున్నారు. పెళ్ళికి ముందే కౌన్సిలింగ్ ఇవ్వాలి అంటున్నాను నేను. పెళ్లి చేసుకుందాము అంటే ఇప్పుడు మన పిల్లలకి అనుకుంటాం కదా, పెళ్ళికి వచ్చిన పిల్లలు ఇంట్లో ఉంటే ఇంకా వీళ్ళకి పెళ్లి చేయాలి అని అనుకుంటాం. పూర్వకాలంలో ఇలాగా వీళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి అన్న అవసరం లేకుండానే వాళ్ళు ఇంట్లో పెద్దవాళ్ళు ఏ విధంగా నడుస్తున్నారు, ఆ జీవన విధానం, వాళ్ళ జీవిత భాగస్వామితో వాళ్ళు ఎలా ఉంటున్నారో చూసి నేర్చుకుని వాళ్ళ జీవనాన్ని కొనసాగించేవారు ఆనందంగా. కానీ ఈ కాలంలో వీరికన్నా దీర్ఘకాలం పాటు భార్యాభర్తలుగా దాంపత్య జీవనం సాగించిన వాళ్ళు చుట్టుపక్కల ఉండడం తక్కువ, దగ్గరగా ఉండడం తక్కువ. ఎందుకు అలా అవుతోంది అనంటే, ఒకటి కుటుంబాలు మరీ మరీ కూడా సూక్ష్మమైనవైపోతున్నాయి పర్సనల్‌గా. దాని వలన ఇప్పుడు ఒకప్పుడు అంటారు మీరు ఉమ్మడి కుటుంబాల్లో ఏంటంటే దంపతులు ఉండేవారు కదా! పెద్దవాళ్ళు అలా చిన్న పిల్లల దగ్గర నుంచి. అది చూసి ఓహో! పెద్దవాళ్ళు పెద్దయ్యాక ఇలా ఉంటారు, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అని తెలిసే అవకాశాలుండేవి. అది పోయి ఇప్పుడు ఏకాండి ఎవరి కుటుంబాలు వాళ్ళది, ఎవరి గోల వాళ్ళది అని అనుకుంటున్నప్పుడు ఏంటంటే, దీర్ఘకాలం దాంపత్య జీవనాన్ని సాగించిన వాళ్ళు వీళ్ళతో కలిపినటువంటి ఇంటరాక్షన్ చాలా తక్కువ. వాళ్ళతో సంభాషణ ఎప్పుడూ కూడా చెప్పక్కర్లేకుండానే కౌన్సిలింగ్ అయ్యేది ఇళ్లల్లో. ఇప్పుడు అది దానికి కౌన్సిలింగ్ అని ఒక పెద్ద పేరొచ్చి, దానికోసం ఒక అంటే అంటే దానికంటూ ఎవరిని కలవాలి, ఆ కౌన్సిలర్స్‌ని కలవాలి, ఇలాంటివన్నీ మొదలెట్టాయి. అంటే అమ్మ అని పిలవలేక ఊరు వాళ్ళందరిని అమ్మ అని పిలిచారట వెనకటికెవరో. ఇంట్లోనే సంబంధ బాంధవ్యాలు సవ్యంగా ఉంటే కుటుంబ సభ్యులందరి మధ్య ఈ బంధువుల రాకపోకలు ఉన్నా సరే, అంటే ఇప్పుడున్న కాల తీరు, ఉద్యోగ వ్యవస్థ అవన్నీ కలిపి నేటి సమాజం ఈ విధంగా ఉంటుంది. ఎవరైనా ఇంటికి చుట్టాలొస్తారు అంటే అంటే ఒక మహా అయితే మాక్సిమం బాగా దగ్గర వాళ్ళైతే పొద్దున్నొస్తే సాయంత్రం దాకా. అంతే తప్ప మీకు రోజుల తరబడి కనీసం 3 రోజులు, 4 రోజుల తరబడి ఉండేవాళ్ళు తక్కువ ఇక్కడ. అదే ఇప్పుడు మనం పిల్లల దగ్గరికి వెళుతున్నాము అమెరికా అంటే 3 నెలలు, 4 నెలలు ఉంటున్నారు చూసారా? ఈ 3 నెలలు, 4 నెలల్లోనూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. వీళ్ళు వెళితే వాళ్ళకి కాస్త సహాయం చేయడానికే తప్ప, దాంపత్య జీవితంలో ఉండేటటువంటి నేర్పు, ఓర్పు ఎలా ఉండాలి అని అన్నది తెలుసుకునే అవకాశాలు తక్కువ. ఇప్పుడు అవన్నీ తెలుసుకుంటూ కూర్చుంటే ఎక్కడ? డబ్బులు సంపాదించుకోవాలి కదా! డబ్బులు సంపాదించుకుని ఏమిటి చేయాలి? సుఖవంతమైన జీవితాన్ని గడపాలి. సుఖవంతం అంటే ఏమిటి? సౌకర్యవంతమైనదంటే ఏంటి? డబ్బులు సంపాదించుకుని వీళ్ళు సౌకర్యవంతంగా అంటే కంఫర్ట్స్‌తో ఉంటున్న దాన్ని మాత్రమే వీళ్ళు సుఖజీవనం అనుకుంటున్నారు. సుఖజీవనం అంటే అది కాదు. సుఖజీవనం అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే పని అయిపోయిన తర్వాత పడుకునేటప్పుడు ప్రశాంతంగా నిద్ర పట్టడం, మనస్సు తేలికగా ఆనందంగా ఉండడం, తృప్తిగా ఉండడం. పొద్దున నిద్ర లేవగానే ఉత్సాహంగా ఉండడం, రాత్రి పడుకునేటప్పుడు తృప్తిగా ఉండడం. ఇది ఎంతమంది దగ్గర ఉంటుంది? ఇది కొరవైపోవడం వల్లనే ఇదిగో ఇలాగ కుటుంబాలు విచ్ఛిన్నాలైపోతున్నాయి. రాబోయే తరం గురించి ఎప్పుడైనా ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఒకసారి ఆలోచించండి. సో, నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, పెళ్ళికి ముందే ఆ పెళ్ళి ఎవరితో అయితే కుదుర్చుకున్నారో వాళ్ళతో ఒక అవగాహన కోసం వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి. సరే, పెళ్లి చేసుకుంటున్న తర్వాత పెళ్ళికి ఏంటి ఖర్చు తక్కువ అవుతుందండి. అంత ఖర్చు పెట్టి పెళ్లి చేసుకుంటున్న వాళ్ళు ఇప్పుడు మనం ఆలోచిస్తాం కదా! ఏదో ఒక వస్తువు మీదో లేదంటే ఇంట్లో ఉపయోగించుకునే ఒక ఎలక్ట్రానిక్ వస్తువు మీద మనం కొంత డబ్బులు ఇన్వెస్ట్ చేసేటప్పుడు అది 5 స్టార్ ఉందా? దానికి రివ్యూస్ ఎలా ఉన్నాయి? ఎంత కాలం మన్నుతుంది? ఎంత ఎలక్ట్రిసిటీ ఖర్చవుతుంది? ఇన్ని ఆలోచిస్తున్నాం కదా!
ఆలోచిస్తున్నావా కాదా? పాయింట్ గమనించండి. అలాంటిది లక్షలు మీ జీవితంలో సంపాదించుకుని ఒక ముఖ్యమైన ఘటన కోసం, ఒక ముఖ్యమైనటువంటి ఒక ఫంక్షన్ కోసం ఆ! దానిని మనం దాచుకుని ఖర్చు పెడుతున్నప్పుడు, లక్షలు ఖర్చు పెడుతున్నప్పుడు, దాని సెక్యూరిటీ ఏంటి? మనం ఖర్చు పెట్టినది ఒక ఖర్చు కాకుండా ఇన్వెస్ట్‌మెంట్ అనుకుంటే, ఈ ఇన్వెస్ట్‌మెంట్ భద్రంగా ఉండాలని చూసుకునే బాధ్యత మనందరికీ ఉందా? లేదా? ముఖ్యంగా ఎవరి గురించి అయితే ఈ ఇన్వెస్ట్ చేస్తున్నారో, వాళ్ళకి ముఖ్యంగా ఈ ఇన్వెస్ట్‌మెంట్‌ని భద్రంగా మనం కొనసాగించి ముందుకు తీసుకెళ్ళాలి అన్న ఆలోచన ఉండాలి కదా! డబ్బులు కాదండి మనుషులు ముఖ్యం. యెస్! ఆఫ్‌కోర్స్. కానీ మనుషులు ఉంటేనే కదండీ ఆ డబ్బు విలువ. మనుషులు లేకపోయిన తర్వాత డబ్బుకేముందండి విలువ? హ్మ్. ఆలోచించండి. సో, దంపతులుగా అంటే పెళ్ళయిన తర్వాత అభిప్రాయ భేదాలు అసలు పెళ్ళికి ముందే తేల్చుకోవాలి. ఓకే. పెళ్ళయింది. హ్మ్. పెళ్ళయిన తర్వాత అభిప్రాయ భేదాలొచ్చాయి. ప్రయత్నించి చూడండి. మేము అబ్బా! చాలా విసిగెత్తిపోయాం. అసలు దేనికి విసిగెత్తారు? మీరిద్దరూ కలిసి ఓపెన్‌గా కూర్చొని, "ఇగో ఈ పాయింట్స్ నాకు నచ్చవు. ఈ పాయింట్స్ దగ్గర నేను వీక్. ఈ పాయింట్స్ నీకెలా ఉంటాయి?" సో, ఇలా ఎప్పుడైనా మాట్లాడుకుంటున్నారా? ఒక సంఘటనొచ్చింది. నాకెందుకో ఇది ఈసారి నచ్చటం లేదు సుమా. మాట్లాడుకుంటే దానికేం కత్తి, కర్ర పట్టుకొని మాట్లాడక్కర్లేదు. నాకిదెందుకో నచ్చటం లేదు. నువ్వు ఇదేమన్నా మార్చుకోగలవా? లేదంటే ఓకే. దీన్ని మధ్య మార్గంగా మరో విధంగా తీసుకెళదాం. అన్న ఫ్రెండ్‌షిప్ ఎక్కడికి పోతోందండి? ఈగోస్ ఎందుకొస్తున్నాయి ఎంతసేపు నేనంటే నేనే గొప్పని. నేనంటే నేనే గొప్పని ఎంత అనుకున్నప్పటికీ కూడా మగవాడు 50 మార్క్స్ అయితే ఆడది 50 మార్క్సేనండి. 2 కలిస్తేనే ఒకటి 100 అయింది. ఈ వెలితులన్నీ ఎక్కడొస్తున్నాయో తెలిసిందా? ఎవరి మట్టుకు వాళ్ళే విడిపోయి నేనెంతో ప్రయత్నం చేశాను. కానీ నాకు రిజల్ట్ రాలేదంటున్నారు. మీరు 50 మార్కుల క్వెషన్ పేపర్‌ని ఆన్సర్ చేసి 100 మార్కుల్లోంచి 100 మార్కుల్లో ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఎలా పాసిబిలిటీ ఉంది? ఆలోచించండి. సో, పెళ్లి అయిన తర్వాత విడిపోయిన అవకాశం ఉండొచ్చు గానీ, తల్లిదండ్రులయిన తర్వాత విడిపోకూడదండి. అంటే ఇది కంపల్సరీగా బాధలు అనుభవించమంటారా? నేనన్నది మీరు పాయింట్ అర్థం చేసుకోండి. ఈ రోజున ఎవరైతే తల్లి, తండ్రిగా అయిన తర్వాత విడిపోతున్నారో, ఈ ఏకాకి పిల్లల మనస్తత్వం ఎలా డెవలప్ అవుతోందన్నది కొంచెం ఇంకితం పెట్టి ఆలోచించండి. ఆడపిల్లనుకోండి మగవాళ్ళని ద్వేషిస్తూ పెరుగుతుంది. మగపిల్లాడనుకోండి ఆడవాళ్ళని ద్వేషిస్తూ పెరుగుతారు. ఇలా విడిపోతున్న వాళ్ళు తల్లిదండ్రులుగా విడిపోతున్నప్పుడు వాళ్ళ పిల్లలు వీళ్ళందరూ ఒక తరం. ఆ తరంలో వీళ్ళెలా ఉంటారు? ఏ విధమైనటువంటి సమాజాన్ని సృష్టించబోతున్నారన్న ఇంకిత జ్ఞానం వద్దా? అంటే మీరనొచ్చు నాకేనేంటండి అందరూ ఆలోచించాలి. ఇంటికో పువ్వైతే ఈశ్వరుడికో దండండి. ఎవరింటి నుంచి వాళ్ళు ముందు ప్రారంభం చెయ్యాలి కదా! చేసినందువల్ల నష్టమేంటుందట? ఎవరిల్లు వాళ్ళకి బాగుపడుతుందిగా. తల్లిదండ్రులయిన తర్వాత విడిపోకూడదన్న ఆలోచన ఉండాలి. సరే. ఒకరి నుంచి విడిపోయావు. ఒకరి నుంచి విడిపోయిన తర్వాత రెండో దాని కోసం తాపత్రయం ఎందుకు? ఎందుకు? ఆ! అతనికి ఆల్రెడీ వివాహమైన వాడు. పూర్ణచంద్రరావు వివాహమై పిల్లలున్నవాడు. మరొక ఆడదాన్ని అందున భర్తని విడిచిపెట్టినటువంటి ఆడదాన్ని అవసరం కోసం ఉపయోగించుకోవడానికి చూస్తాడు తప్పించి, వివాహం చేసుకుంటాడని అనుకోవడం, దానికోసం సహజీవనం చేస్తున్నాము అని అనుకోవడం కూడా హుహు. సమంజసమే కాదు. ఎందుకంటే, మీ ఇద్దరికీ మనస్సు ఇష్టపడినందుకు గాను ఆల్రెడీ అగ్నిసాక్షిగా వివాహమైనటువంటి బంధంలో పిల్లలతో ఉన్న ఒక నిండు ఇంటిని కూల్చివేయడానికి ఆలోచిస్తున్నారు. చెడపకురా చెడేవో అని మనకి సామెతలు ఎందుకున్నాయండి? హ్మ్. జీవిత సారాలే అవన్నీ కూడా కదా! తర్వాత ఇప్పుడు ఒకరిని విడిచిపెట్టిన తర్వాత మరొకరితో సహజీవనం చేస్తున్నాం. మళ్ళీ ఇందులో కూడా సెక్యూరిటీ కావాలని ఆలోచిస్తున్నాం. అంటే ఇక్కడ ఒకటి ఆలోచించండి. ప్రేమ ఇందులో ఎక్కడుంది? అవసరం మాత్రమే కనపడుతుంది ఎవరికైనా సరే. ఒక భర్తని
అభిప్రాయ భేదాలు వచ్చి విడిచిపెట్టినప్పుడు అభిప్రాయ భేదాలు ప్రతి చోట ఉంటాయి. అభిప్రాయం భేదిస్తున్నప్పుడే కదండి ప్రేమని దానికి మంత్రంగా ఉపయోగించాలి. ఏ ప్రేమతో దగ్గరయ్యామో ఆ ప్రేమతోనే ఈ బాండింగ్ని కొనసాగిద్దామన్న ఆలోచన ఉండాలి. అదైపోయిన తర్వాత ఎన్నాళ్ళు ఇలా ఒంటరిగా ఉంటావు, మరొకరెవరో ఆప్యాయంగా ప్రశాంతంగా మాట్లాడారు, నచ్చింది. ఆ నచ్చిన దాన్ని అది అవసరం మాత్రమే, కానీ అది ప్రేమ అనుకుని భ్రమలో పడిపోయి వాళ్ళతో కలిసి సహజీవనాలు చేసి తిరిగి పెళ్లి చేసుకుందాం అని అనుకోవడంలో తెలివి తక్కువతనం తప్ప తెలివైనతనం ఎక్కడా కనపడటం లేదు. ఆడపిల్లలు ఆలోచించర్రా ఒకసారి. అవసరం కోసం మనసు ఏం చేస్తుంది? శరీరానికి ఉండే కొన్ని అవసరాల కోసం మనసు ఏ స్థాయికైనా సరే ఏముంది ఇప్పుడు ప్రేమే కదా, సంతోషమే కదా, అనుకున్నాను కదా, మాటిచ్చాడు కదా, పెళ్లి చేసుకుంటాడు కదా, సహజీవనమే కదా. పిల్లలు ఒక నిర్ణయం తీసుకుంటున్నప్పుడు తల్లిదండ్రులు కామ్గా ఊరుకోకుండా ఎందుకు తీసుకుంటున్నావు, సరే దీనివల్ల లాభాలు ఏమన్నా, ఏంటి నువ్వు పొందాలనుకుంటున్న ప్రయోజనం ఏంటి, ఎంతవరకు ఇది కుదురుతుంది, వర్కౌట్ చేశారా ఎప్పుడైనా ఆ విధంగా దాని మీద గురించి. పిల్లలు మన మాట వినకపోయేసరికి నువ్వు నాకు వాళ్ళ గురించి చెప్పకు, ఇలాంటి వాళ్ళని పరిచయం చేస్తే ఎంతమంది అల్లుళ్ళని నా పరువు పోతుంది, ఎంతసేపు ఎవడి స్వార్థం వాడు చూసుకోవడమే తప్ప. ఇప్పుడు ఏమైందండి, ఆదిన చెప్పలేదు పిల్లకి, కౌన్సిలింగ్ లేదు, ఏదో అందరికీ స్ఫూర్తినిచ్చే పిల్లకి కౌన్సిలింగ్ ఇవ్వాలా. ఇది తెలుగులో ఒక సామెత ఉండేది, మా నాన్నమ్మ చెప్పేది, అంత లావు ఉన్నావు తేలు మంత్రం రాదా అన్నట్ట. లావుకి తేలు మంత్రానికి సంబంధం ఏంటి? అలాగే కొన్ని విషయాల్లో ఆమె స్ఫూర్తిదాయకం కావచ్చు, అలాగని ఆవిడకి మాత్రం ఆవిడ పర్సనల్ విషయం వచ్చేసరికి ఆవిడకి కూడా ఒక చోట నుంచి మోటివేషను, ఇన్స్పిరేషను, లేదంటే మరొక కౌన్సిలింగు కావాలిగా. మన ఆలోచన విధానం మారాలండి. ఏది ఏమైనా ఒక నిండు జీవితం అయిపోయింది. ఇప్పటికైనా ఆలోచించండి. వివాహం తర్వాత కాదు కౌన్సిలింగ్, వివాహానికి ముందే కౌన్సిలింగ్ ఇస్తే ఉంటే అసలు సహజీవనం అంటే ఏమిటి, వివాహంలో దాంపత్య జీవితంలో కొనసాగడం అంటే ఏమిటి, వివాహం అన్నది 100 ఏళ్ల పంటని ఎందుకన్నారు, ఈ విషయాలు అందరికీ తెలియాలి. వీటి మీద మీ తాలూకు అమూల్యమైన అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో చాలామందికి చేరాలి కాబట్టి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమంటారు? ఉంటాను.